హాయ్ అండి, వెల్కమ్ టు క్వికర్ బిట్స్. ఈ వీడియో టాపిక్ వచ్చి ఫోన్ పే లో మన మొబైల్ కి లింక్ అయి ఉండే అకౌంట్ ని డీయాక్టివేట్ ఎలా చేయాలి. ఫోన్ పే ఓపెన్ చేశాక పైన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుందండి, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన అకౌంట్స్ ఏమేమి లింక్ అయి ఉన్నాయో ఇక్కడ కనిపిస్తుంటాయి. దాన్ని క్లిక్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేశాక ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆర్ యూ షూర్ టు అన్లింక్ అని. అన్లింక్ అని ప్రెస్ చేశాక అకౌంట్స్ డీయాక్టివేట్ అవుతాయి. ఇదొక వే. సెకండ్ వే, సిమ్ పోయినప్పుడు ఎలా చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా గూగుల్లో ఈ సైట్ ఎంటర్ చేయండి, https://support.phonepe.com. క్లిక్ హియర్ ఎంటర్ చేశాక మీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఉండే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సిమ్ డివైస్ లాస్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. మీరు ఫోన్ పే ఏ నెంబర్ కి అయితే డియాక్టివేట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లాస్ట్ ట్రాన్సాక్షన్ అమౌంట్, మీ ఫోన్ పే కి లింక్ అయ్యి ఉండే బ్యాంక్ అకౌంట్ నేమ్, మీ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 4 డిజిట్స్, లాస్ట్ గా మీ ఫోన్ పే యూస్ చేసిన డివైస్ నేమ్. వీటిలో ఏవైనా 3 కరెక్ట్ అయితే చాలండి. సేవ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ లో సక్సెస్ఫుల్ అని వస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు క్వికర్ బిట్స్.